మనం ఆయిల్ పోసుకున్నాక ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. అలాగే ఇప్పుడు ఆనియన్ కూడా వేసుకుందాం. ఈ ఆనియన్‌ని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనం చేసే వంకాయ పులుసు అనేది బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం వెల్లుల్లి వేసుకుందాం. కరివేపాకు కూడా వేసేద్దాం. బాగా మిక్స్ చేద్దాం దీన్ని. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్‌ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మంచి గోల్డెన్ కలర్ అనేది రావాల. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి వంకాయలు వేసుకుందాం. వంకాయలతో పాటు నేను చిక్కుడుకాయలు కూడా వేస్తున్నానండి. మేము రోజు ఇంట్లో ఎంత సింపుల్‌గా చేసుకుంటామో నేను మీకు అదే పద్ధతిలోనే చేసి చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ కన్నా రాళ్ళు ఉప్పు అనేది కూరకి టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం. కట్ చేసుకున్నటువంటి టమాటో కూడా వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం దీన్ని. వంకాయలనేది నూనెలోనే కొంచెం బాగా వేగిందంటేనే టేస్ట్ బాగుంటుందండి. లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు మనం కారం కూడా వేసుకుందాం. మనం టేస్ట్‌కి తగ్గట్టుగా మనం కారం పొడి అనేది వేసుకోవాలి. వాటర్ పోసుకుందాం. ఎందుకంటే నేను చిక్కుడుగాయలు ఇందులో వేశాను కాబట్టి, అవి బాగా కుక్ అవ్వడం కోసం నేను కొంచెం ఎక్కువగానే వాటర్ పోసుకొని నేను వీటిని బాయిల్ చేస్తున్నాను. ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత నేను ఇందులోకి చింతపండు రసం అనేది పోస్తున్నాను. ఇంట్లో పులుపు బాగా తింటాం కాబట్టి నేను ఎక్కువగా చింతపండు అనేది నేను పోస్తున్నానండి ఇందులో. మీకు ఫైనల్ అవుట్‌పుట్ చూపిస్తున్నాను. ఆ నీళ్లు మరిగిన తర్వాత మనకి ఇంత క్వాంటిటీలోనే మనకి పులుసు అనేది వచ్చింది. ఎంత థిక్‌గా ఎంత బాగుంది చూడండి చూసేకి.